డామినేటింగ్ స్టూడెంట్ లీడర్గా ఉండేది. ఇట్లా అందరూ వచ్చి ఆయన దగ్గరకు పోయి సలహాలు అడగడం చేయడం అలవాటు అయిపోయింది. వెరీ బాసీ టైప్. మీ పేరెంట్స్ నుంచి మీరు అప్పుడు నేర్చుకొని ఫాలో అవుతూ స్టిల్ ఇప్పటికీ ఉన్నది ఏంటి మ్యామ్? ఫాదర్ ఎస్పెషలీ టైం బాగా మెయింటైన్ చేసేది. హీ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ టైం. 3 generations చూసుంటారు కదా మ్యామ్. సో అప్పటికి ఇప్పటికి పేరెంటింగ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? మేము పొద్దున్న లేవకపోతే తాత వచ్చి ఒక్క తన్ను తన్నేదిలే అని. కిడ్స్ తో మ్యామ్ ఎంతవరకు స్ట్రిక్ట్ గా ఉండొచ్చు అంటారు? పేరెంటింగ్ ఇస్ ద టఫెస్ట్ జాబ్. టీచింగ్ ఇస్ ఆల్సో టఫెస్ట్. సో నేర్పడం అనేది బుక్స్ నుంచి మాత్రం కాదు. టీచర్స్ అంతా యూఆర్ ప్యాంపరింగ్ హిమ్, యూఆర్ ప్యాంపరింగ్ మై. అయితే ఈయనేమనేది అంటే ఇప్పుడు వాళ్ళ మాట వినకు, నువ్వు ఇప్పుడు ఇచ్చే టైం నువ్వు ఇవ్వకపోతే. మా అమ్మాయికి ఇది నేర్పించలేదు, మా అబ్బాయికి ఇది తెలీదు, అది తెలీదు అని కొంచెం మరి ఓవర్ ప్యాంపరింగ్ లాగా చెప్పేస్తూ ఉంటారు. ఈ పని చేయకు, ఆ పని చేయకు అని చెప్తే మాత్రం నాకు అది తప్పని అనిపిస్తుంది. లెట్ దెమ్ లెర్న్ టు వర్క్. పేరెంటింగ్లో మోస్ట్ డిఫికల్ట్ పీరియడ్ అంటే వాళ్ళ టీనేజ్ మ్యామ్. మనం చిన్నప్పుడు చేసేదే కరెక్ట్గా మనం చేసేసి ఇంకా వదిలేసేయాలి. 10 మంచిది చేసినప్పుడు ఒకటే తప్పు చేసిన వాళ్ళని మనం ఓహో అని మెచ్చుకుంటాం. 10 చెడు చేసిన వాళ్ళు ఒక్క మంచిది చేసినా కానీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. హలో అండి, నేను మహా. అమ్మా నాన్న బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఊర్లు బాగుంటే దేశం అంతా బాగుంటుంది. సో అలా ముఖ్యంగా పేరెంట్స్లో ఇంకా అమ్మ మాట ఇంకా గేమ్ చేంజర్ అనమాట. ఇంకా అలాంటి అమ్మ ఇప్పుడు మనతో ఉన్నారు, గీతమ్మ గారు. టీచర్, యాక్ట్రెస్, స్కిల్స్ ట్రైనర్ అండ్ CEO ఆఫ్ ఇండుఫేమ్ విజువల్ ఆర్ట్స్. హలో మ్యామ్. హలో మహా. గేమ్ చేంజర్ అన్నావు నన్ను. అట్లేం లేదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్గా చూసుకుంటే వైఫ్ గేమ్ చేంజర్, పేరెంట్స్ నుంచి చూసుకుంటే అమ్మ గేమ్ చేంజర్, అంటే ఇన్ అ గుడ్ వే. సో అందుకనే అంటే నాకు ఎట్లా అంటే పెళ్లి చేసుకొని వచ్చినాక మై హస్బెండ్ వెరీ వెరీ డామినేటింగ్ అనమాట. అంటే ఆయన స్టూడెంట్ లీడర్గా ఉండేది. అండ్ అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కానీ అప్పుడు తర్వాత 1 year దే లాస్ట్ కదా మొత్తం. ఆ మూవ్మెంట్లు అంతా ఉండేది. మళ్ళా ఇందిరాగాంధీ పీరియడ్ అప్పుడు ఎమర్జెన్సీ. ఆయన కొంచెం వెరీ యాక్టివ్ హీ వాజ్. అట్లా అందరూ వచ్చి ఆయన దగ్గరకు పోయి సలహాలు అడగడం చేయడం అలవాటు అయిపోయింది. వెరీ బాసీ టైప్ అనమాట. అట్లనే హీ వాజ్ వెరీ బాసీ ఇన్ ద హౌస్ ఆల్సో. నీకు తెలియదు నువ్వు ఊరుకో అనేది. సో ఆయనదే ఎక్కువ ఉండేది. సో ఐ వుడ్ మోస్ట్లీ క్రెడిట్ ఆయనకి ఇస్తా. మేబీ నేను చేసే పనులను చూసుకుంటూ తరుణ్ మస్ట్ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్. అంటే పిల్లల విషయానికి వస్తే అమ్మదే కదా. అంటే వాడికైతే ఎవరైనా చెప్తారు హీ వాజ్ వెరీ పొజెసివ్ అబౌట్ హిస్. అంటే చాలా అంటే చాలా. అండ్ వాడు కూడా అన్ని సలహాలు అడిగేది అనమాట. ఆయన చనిపోయినాక ఇట్ వాస్ టోటల్ వాడికి ఒకలాగా చాలా పెద్ద లాస్ అని అనిపించింది వాడికి. నాకు ఎవరు లేరు, ఎక్కడ పోయి చెప్పేటట్టు లేదు కదా అని. హీ వాజ్ వెరీ గుడ్. అంటే ఆయనకి ఫోర్సైట్ ఎక్కువ ఉండేది. అన్నిటికీ ఆయన్నే మేజర్ డిసిషన్స్ అంతా ఆయన్నే తీసుకునేది, ఆయన్నే చేసేది. సో ఇప్పుడు మీ పేరెంట్స్ నుంచి మీరు అప్పుడు నేర్చుకొని ఫాలో అవుతూ స్టిల్ ఇప్పటికీ ఉన్నది ఏంటి మ్యామ్? ఇప్పటికీ ఫాలో అవుతున్నది ఒకటి టైం. ఫాదర్ ఎస్పెషలీ టైం బాగా మెయింటైన్ చేసేది. ఈ టైంకి టిఫిన్, ఈ టైంకి ఇది అనేసి హీ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ టైం అనమాట. ఆయన స్ట్రిక్ట్ ఉండకపోయేది కానీ మా మదర్ స్ట్రిక్ట్ ఉండేది. ఆయనకి ఏదైనా చెప్పాలంటే మా అమ్మని ఊరికనే ఆయన మా అమ్మని సతాయించేది అనమాట. అది చూడు అట్లా చేస్తుంది, వీడు చూడు ఇట్లా చేస్తున్నాడు అనేసి డైరెక్ట్గా ఆయన అనకపోయేది. సో తప్పించుకునేది. సో హీ వాజ్ ఆల్వేస్ వాంటెడ్ టు బీ గుడ్ అనమాట. మై మదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. సో మీ చైల్డ్హుడ్లో మీ మదర్కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? మార్క్స్ అని అనలేం కానీ అంటే కొంత నాన్న దగ్గర నుంచి నేర్చుకుంటాం, కొంత ఇప్పుడు నాన్న వచ్చి ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఆయన వచ్చి చాలా నన్ను కంపారిజన్ చేసేదనేసి. సో అదొకటి లెసనే కదా. యూ నో దట్ కంపారిజన్ చేస్తే ఎంత బాధ అవుతుంది అనేది. సో యూ వోంట్ డూ దట్ టు సంబడి. ఇప్పుడు నేను టీచర్గా కూడా చేయలేను నేను, ఎందుకంటే నాకు తెలుసు కంపేర్ చేసినప్పుడు ఎంత బాధ అవుతుంది అనేది తెలుసు. అట్లా సో ఎవ్రీబడి ఈజ్ అ టీచర్. వాళ్ళు మనని ప్రేమగా చూసినా కానీ మనని తిట్టినా కానీ అన్నీ విల్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ పేరెంట్స్. మీరు చాలా మందిని చూసి ఉంటారు, అంటే మీ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యాక అంటే 3 generations చూసి ఉంటారు కదా.
సో, అప్పటికి, ఇప్పటికి పేరెంటింగ్‌లో ఏమన్నా చేంజెస్ వచ్చాయా? ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తే బావుంటదంటారు? చానా వస్తది. అంటే ఇప్పుడు మేము పొద్దున్న లేవకపోతే తాత వచ్చి ఒక్క తన్ను తన్నేదిలే అనేసి పొద్దున్న లేవాలి. సో, వెరీ వెరీ చిన్నప్పుడు గూడా ఏ పర్టిక్యులర్. టైంకి లేచేవాళ్ళు? పొద్దున్న బిఫోర్ 5 బిఫోర్ సన్‌రైజ్ లేవాల్సిందే. బై 7, 7:30 బ్రేక్‌ఫాస్ట్. అండ్ స్కూలుకి పోయేటప్పుడు నేచురల్లీ ఇంకా పొద్దున్నే ఎళ్ళిపోయేది కదా! అని. హ్మ్. అండ్ మా పని మేము జేసుకోవాలి. వి షుడ్ నాట్ ఎంత మనుషులున్నా గానీ ఎక్కువ ఎదురు చూడొద్దు. చేసుకోవాలి. కిడ్స్‌తోని మ్యామ్ ఎంతవరకి స్ట్రిక్ట్‌గా ఉండొచ్చంటారు? ఎంతవరకి ఫ్రెండ్లీగా ఉండొచ్చంటారు? పేరెంటింగ్ ఇస్ ద టఫెస్ట్ జాబ్. టీచింగ్ ఇస్ ఆల్సో టఫెస్ట్. ఎందుకంటే మళ్ళీ టీచింగ్ కూడా పిల్లలతోటే కదా! అవునవును. చాలా అంటే చాలా కష్టం అన్నీ. ఇప్పుడు వెనకట మాకు పనిష్మెంట్స్ ఇచ్చేది కదా! టీచింగ్ హ్మ్. అని వచ్చేవరకు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక పేరెంట్ ఎట్లా పిల్లల్ని పెంచుతారో టీచర్స్ కూడా అంతే కదా! పెంచినట్టే అనమాట. అంతే. నేర్పుతారు కదా! ఆ! సో, నేర్పడం అనేది బుక్స్ నుంచి మాత్రం కాదు. నేను ఎప్పుడు అదే అంటాను టీచర్స్‌కి. వాళ్ళు మొత్తం వాళ్ళని చూసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళ మేనరిజమ్స్ అంతా వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు హ్మ్. మాట్లాడే విధానం, వాళ్ళు నడిచే విధానం, వాళ్ళు డ్రెస్ చేసుకునే విధానం అన్నీ చూస్తారు. అవును. అమ్మో! అన్నీ చాలా చూస్తారు. డీప్ అబ్జర్వేషన్ అవును. ఉంటది. చానా ఉంటది. ఇప్పుడైతే పేర్లు అప్పుడు గూడా పేర్లు పెట్టేది కదా! అవును. పేర్లు పెట్టేస్తారు. సో, అట్లనే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎట్లా అంటే యూ హ్యావ్ టు బీ వెరీ కేర్‌ఫుల్ అనమాట. పేరెంట్స్ కూడా కష్టమే. పేరెంట్స్‌కి ఒక్కరిద్దరైనానే కష్టమయితుంది. హ్మ్. ఇంకా టీచర్స్‌కి ఇంకా ఆ! ఎక్కువైతది. వాళ్ళని ఒక తోవకి తీసుకొని రావడం అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఏందంటే వాళ్ళకి మళ్ళా అదే చెప్తున్నాను. పేరెంట్స్ అయితే టైం ఎక్కువ ఇయ్యాలి వాళ్ళకి. దే షుడ్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్. చాలా మంది కొంచెం నాటీ కిడ్స్ ఉంటారు. హ్మ్. 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 సో, అలా ఇప్పుడు వాళ్ళకి కొంచెం వినేలాగా మనం గూడా సమ్ టైమ్స్ కొంచెం పర్ఫెక్ట్‌గా ఉండం గదా! చిన్న చిన్న మిస్టేక్స్ అవి చేస్తూ ఉంటాం. బట్ వాళ్ళకి మళ్ళీ ఆ టైంకి కావాల్సిన సజెషన్ ఇవ్వకుండా సో, అలా వదిలేస్తే అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటారు? అంటే ఇప్పుడు మనం పేరెంట్స్ అనే వరకు పర్ఫెక్ట్ ఉంటారనేది కాదు. హ్మ్. పేరెంట్స్‌లో కూడా తప్పులుంటాయి. అవునవును. కొన్ని వచ్చి పిల్లలు ఎదురుంగా చేసుకోవచ్చు. కొన్ని వచ్చి మనం విల్ హావ్ టు బీ క్వైట్. అంటే కొన్ని డిస్కషన్స్ కూడా హ్మ్. వాళ్ళు ఎదురుంగా చేస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్ అనమాట. ఇంకొకటి ఇవాళ రేపు పిల్లలైతే ఇప్పుడు వాళ్ళకి ఫోన్ నిన్న కూడా నేను ఒక దగ్గరకు పోయేటప్పుడు ఒక అబ్బాయి స్కూటర్ మీద అంటే వాళ్ళ అమ్మ పండుకొనుంది. వాడు స్కూటర్ మీద కూర్చొని ఫోన్‌లు చూసుకుంటూ ఉన్నాడు. నవ్వుకుంటూ ఉన్నాడనమాట. అంటే వాళ్ళకి, వాళ్ళకి మనం అక్కర్లేదు. అంటే వాళ్ళు వాళ్ళకి క్వైట్‌గా ఉండాలంటే ఫోన్ ఒక్కటే వెపన్ క్వైట్ అంటారా? కాదు. ఈ అబ్బాయి కొంచెం ఎదిగిన అబ్బాయే. క్వైట్‌గా ఉండాలనేది కాదు. వాళ్ళకి అట్రాక్షన్ ఎక్కువైపోయింది. అవును. అందులో చానా ఉంటాయన్నమాట చూసుకునేదానికి వాళ్ళకి. వాళ్ళకి మనం ఎక్కువ టైం ఇయ్యాలి. వి హావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తరుణ్ అంటే మా హస్బెండ్ వచ్చి "నువ్వు జాబ్ చేయొద్దని ఎందుకనంటే హి ఈజ్ యువర్ హ్యాండ్‌ఫుల్ వాడిని చూసుకోవాలనేసి." అంటే ఆయన కంటే ఎక్కువ నేను చూసుకోవాలి అనేసి ఆయన. హ్మ్. అంటే హి నెవర్ యూజ్డ్ టు గివ్ మచ్ ఆఫ్ టైమ్. అవును. కాకపోతే ఎక్కడ ఇయ్యాలనో, ఎక్కడ చెప్పాలనో అవన్నీ చెప్పేదాయన. బట్ బయట తీసుకొని పోయి ఈ క్లాస్‌కి, ఆ క్లాస్‌కి తీసుకుపోవాలని అంటే స్కూలుకి తీసుకుపోవాలంటే నేను ఐ హాడ్ టు గో. నేను డ్రెస్ చేసుకొని ఏదో జాబ్‌కి పోయినట్టు వాడిని తీసుకొని పోయి వదిలేసి రావడం అట్లా ఉండేదనమాట. టీచర్స్ అంతా కూడా చాలా మంది టీచర్స్ అంతా యూ ఆర్ ప్యాంపరింగ్ హిమ్, యూ ఆర్ ప్యాంపరింగ్ హిమ్. అయితే ఈయన ఏమనేదంటే ఇప్పుడు వాళ్ళ మాట వినకు. నీ కొడుకు వాడు. నువ్వు ఇప్పుడు ఇచ్చే టైం నువ్వు ఇవ్వకపోతే యూ విల్ ఎంజాయ్ దిస్ టైమ్. మళ్ళా నీకు ఈ టైం దొరకదని అన్నాడు. కరెక్టే అది. ఆ! నేనున్నప్పుడు వాడు ఉండడు. వాడున్నప్పుడు నేను ఉండనట్లయితుంది. అది. అందుకనే వాళ్ళకి ఆ చిన్నప్పుడు మనం టైం ఇయ్యాలి. వాళ్ళకి కొంచెం అన్నీ తెలియడానికి కూడా పేరెంట్స్ ఇది తీసుకురా అది అన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు బయటికి గేట్ దగ్గరికి పంపించాలంటేనే భయమవుతుంది అవును. పేరెంట్స్‌కి. కరెక్టే అది. ఆ! మా అమ్మ షీ వాస్ వెరీ స్ట్రిక్ట్ అట్ దట్ అనమాట. మార్కెట్‌కి పోవాలి. 1 వీక్ నేను పోవాలి. 1 వీక్ మా అక్క పోవాలి అని అట్లా ఉండేది. పాలు పొద్దున్న పోయి 5:30కు అక్కడ చెన్నైలో ఎట్లా అంటే గుడుగుడుపాడు అని అంటారనమాట. అంటే వాళ్ళ గురించి స్టోరీస్ ఏందనంటే నిజమో అబద్ధమో తెలవదు కానీ వాళ్ళు శ్మశానానికి పోయి మనిషి బ్రెయిన్‌ని తీసుకొని అంటే ఫస్ట్ పుట్టిన అబ్బాయి బ్రెయిన్‌ని తీసుకొని ఆ మంత్రం అంతా చేస్తారు అనేసి అటువంటివి భయపెట్టించో లేకపోతే ఏదో స్టోరీస్ మాకు చెప్పేదనమాట. నాకింకా గుర్తుంది. అయితే వాళ్ళు పొద్దున్న అట్లా పోయేదనమాట. భయముండేది. అయినా మా అమ్మ పోయి రావాలి, పోయి పాలు తీసుకొని రావాలనమాట. అప్పుడు ఆ క్యూలో నిలబడి డిపో ఉంటది. బాటిల్‌లో వచ్చేది పాలప్పుడు.
తీసుకొని రావాలి ఇంటికి. అట్లా మళ్ళీ పనులు కూడా ఒక ఒక పని నేను చేస్తే ఇంకొక పని మా అక్క చేయాలి. ఎంత మనుషులు ఉన్నా కానీ వాళ్ళతో చేయాల్సిందే పని. అట్లా ప్లేట్లు తిన్నాక ప్లేట్లు కడగాలి, నీళ్ళ గ్లాస్ అక్కడక్కడ పెట్టొద్దు, మళ్ళీ ఏది ఇచ్చినా కానీ థ్యాంక్ యూ, సారీ, ఇవన్నీ. ఇప్పుడు మీకు చిన్నప్పుడు కొంచెం కాలేజ్ డేస్లో ఆర్ట్కి సంబంధించి జాయిన్ అయ్యాక అట్లా కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ పొంగిపోయారా, లేకపోతే దాన్ని అడ్వాంటేజ్గా ఏమన్నా తీసుకొని కొంచెం నేనే అని ఇట్లా ఏమన్నా అలా అనుకున్నారా? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది పెరగడం అంటే పొగడాలి, లేదనేది కాదు. అంటే ఇక్కడ అదే చెప్తున్నాను కదా, మా నాన్న వచ్చి నాకు డిఫరెన్స్ వచ్చి అక్కతోటి కంపారిజన్స్, నీకు ఇంగ్లీష్ రాదు, అవి రావు, నీకు చదువు రాదు అని అనేది. బట్ అట్ ద సేమ్ టైం ఆర్ట్ చూసి గీత వేసింది, బాగా వేసింది అనేది, అదంతా బ్యాలెన్స్డే. సో ఇది అనేది అది అనేది. ఓకే. సో అంటే అప్పుడు ఉంటే మీరు ఎక్కువ అర్థం చేసుకొని ఆ జనరేషన్కి మీరు మూవ్ ఆన్ అయ్యారు. మరి ఇప్పుడు వాళ్ళకి కష్టం. ఇప్పుడు వాళ్ళకి వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ ఫ్రెండ్లీ. డూ అంటే చేయరు. నేను అదే అంటున్నాను కదా, అదే ఆర్ట్లో కూడా నేను అదే, డోంట్ డూ అని అంటే కావాలని చేస్తారు, అదే చేస్తారు. మళ్ళీ చెయ్యి అంటే చేయరు, వినరు. వాళ్ళు చేయకపోయినా మళ్ళీ ఎదురుగానే మనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది, వాళ్ళు చేస్తారు. తరుణ్ చిన్నప్పుడైతే చాలా రోజులకు మాకు కొంచెం ఒక హెల్ప్ కూడా లేకుండా ఉండే ఇంట్లో. సో ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్. అయితే సింక్లో గిన్నెలు అవన్నీ ఉంటే ఆటోమేటిక్గా వాడు కూడా కడిగేదన్నమాట. అండ్ మై హస్బెండ్ ఆల్సో యూస్ టు వాష్. సో అది మనం చెయ్యవా, ఎందుకు చేయలే, ఇవి నేనే చేయాలనా అని అంటే మాత్రం ఎవరు చేయరు. మా అమ్మాయికి ఇది నేర్పించలేదు, మా అబ్బాయికి ఇది తెలీదు, అది తెలీదు అని కొంచెం మరి ఓవర్ ప్యాంపరింగ్ లాగా చెప్పేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందు నుంచే కొంచెం కొంచెంగా నేర్పిస్తే డిపెండెన్సీ లేకుండా ఉంటారు. ఎప్పుడు కానీ ప్యాంపర్ చేయొద్దని అనిపిస్తుంది నాకు. ప్యాంపరింగ్ అని అంటే ఒక లెవెల్కి ఉంటుంది అనమాట. అంటే చలో రా, ఇవాళ మనం బయట సినిమాకి పోదాం రా, మనం బయట పోయి తిందాం రా, మనం చాక్లెట్స్ అట్లా అని, అది ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కువ వచ్చి ఈ పని చేయకు, ఆ పని చేయకు అని చెప్తే మాత్రం నాకు అది తప్పని అనిపిస్తుంది. లెట్ దెమ్ లెర్న్ టు వర్క్, లెట్ దెమ్ డూ, లెట్ దెమ్ అండర్స్టాండ్. ఎవ్రీడే జర్నీ చేస్తూ ఉంటారు. ఆ జర్నీలో ఏదన్నా చూడగానే అరే మా అమ్మతో ఉంటే ఇలా ఉండేది కదా అప్పుడు అని అలా ఏమన్నా గుర్తొచ్చిన సందర్భాలు ఉన్నాయి? వాళ్ళతో వండి చేసి, అంటే ఈవెన్ కిచెన్లో వంటలు అయితే నేనే, మా అక్క చెల్లె కంటే ఎక్కువ నేనే ఉండేది. లెర్న్ ఫ్రమ్ హర్. అండ్ మై ఫాదర్ దగ్గర నుంచి ఏందనంటే ఒకటి, ఎంత శత్రువు అయినా గడప దాటి వస్తే ఇంటికి యూ హ్యావ్ టు బీ నైస్ టు దెమ్. దాన్ని వాళ్ళు నేర్పిన దాన్ని బట్టి మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామన్నది, యు గో ఆన్ రిగ్రెటింగ్, వాళ్ళు ఉంటే ఇట్లా చేసేది, వీళ్ళు ఇంట్లో ఇట్లా చేసేది అని అంటే మళ్ళీ అది దట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టింగ్ దట్. ఇక్కడ కూడా ఇంకా కూడా అదే కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి అనమాట. మారుతూనే ఉంటుంది కదా, ఇప్పుడు మనమే మారుతాము. యూ షుడెంట్ ఎక్స్పెక్ట్ దట్. అంటే ఇప్పుడు నాకు తరుణ్ వచ్చి స్కూటీలో కూర్చొని ఇట్లా పట్టుకొని అన్నిటికీ అన్ని అమ్మ అమ్మ అని అంటే ఎదురు చూసేది. ఇప్పుడు యూ కాన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ కదా. అట్లనే ప్రతి రిలేషన్షిప్ అంతే. జస్ట్ టేక్ ద గుడ్ ఫ్రమ్ దెమ్ అండ్ గో ఆన్ ఇన్ లైఫ్ అంతే. అంటే డిపెండ్స్ ఆన్ మన మూడ్ని బట్టి. వాళ్ళు వచ్చి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు పో ఆడుకోపో లేదంటే చదువుకోపో అని వాళ్ళని కొంచెం ఇదిగా విసుక్కుంటాం. సో ఆ టైంలో వాళ్ళని కొంచెం ఆన్సర్ చేయడం, వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అయ్యి అలా ఉంటుంది కదా. సపోజ్ ఒకటి వంటింట్లోనే లేకపోతే ఐరనింగ్ దగ్గర ఎక్కడనో ఒక దగ్గర వాషింగ్ దగ్గరనో అది ఆ కంటిన్యూటీ స్టాప్ అవుతుంది అనేసి మనకు ఒక ఇరిటేషన్ వస్తుంది. వాళ్ళు వచ్చి ఏదైనా అడిగినప్పుడు చేసినప్పుడు ఎపో ఇప్పుడు కుదరదు, ఇప్పుడు చేయలేను అట్లా అనేసి విసుక్కుంటాం. కానీ కొంచెం కంట్రోల్ చేసుకొని మళ్ళీ వచ్చి అరే సారీ నేను చాలా పనిలో ఉంటుంది, ఐ థింక్ అది మళ్ళీ మనం పోయి మేకప్ చేయాలి. మేకప్ అన్నది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫేస్ అండ్ ఫర్ ద బాడీ, మేకప్ ఇస్ ఆల్సో ఫర్ ద మైండ్ అనమాట. అనేస్తాం కదా, మళ్ళీ పోయి వీ హ్యావ్ టు లెర్న్ టు సే రిమెంబర్ దట్ అండ్ సే సారీ. ఒకసారి మా ఫ్రెండ్ కార్లో వెళ్తుంది మేము, మౌని అని, వాళ్ళ బాబు కార్లోని కూర్చొని వాడు 5 years అనమాట. అటు ఇటు అన్నీ తీస్తా, ముందు అన్నీ పెడతారు కదా, కూర్చో ఎందుకు అలా చేస్తున్నావు కొట్టేస్తాను అని అంటే మెల్లిగా చెప్పొచ్చు కదమ్మా నేను వింటాను కదా అని వాడు అరే నువ్వు వినవు కదరా అందుకే కదా నేను అరుస్తున్నా అంటే నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది నాకు అని. కొంతమంది వెరీ స్మార్ట్.
కోపానికి వచ్చి మనని తిట్టినా చేసినా వీ లెర్న్ అ లాట్ అనమాట. మా ఫాదర్ ఎంత సతాయించేది నన్నంటే ఎప్పటికి ఏడ్చుకుంటూ ఉన్నాననేసి మా పెద్ద మామ నన్ను తీసుకొని వెళ్ళిపోయినాడు అనమాట. 1 year I was not there in the house. అయినా ఐఎమ్ నాట్ షోయింగ్ ఇట్ అవుట్ ఆన్ హిమ్. ఐ స్టిల్ ఐ నో వాట్ ఈస్ డన్ ఫర్ మీ. ఆయన ఇచ్చిన ఎడ్యుకేషనే కదా ఇంత దూరం మనం ఉన్నాం అన్నది. అక్కడ గ్రాటిట్యూడ్ అన్నది ఇట్ విల్ బీ దేర్. వీ హ్యావ్ టు బీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ దోస్ థింగ్స్. ఇంట్లో జనరల్ చాలా మందికి ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఫైర్ అయ్యి పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అదే చెప్పినాను కదా, మా అమ్మ అయితే నేను డీల్ చేసుకుంటున్నాను కదా, నీకెందుకు, నువ్వు రాకు మధ్యలో అనేది. నేనే ఎక్కువ పోయేది మధ్యలో. మా నాన్నని కోపానికి వచ్చేదనమాట, అమ్మని ఇట్లా చేస్తున్నాడు అనేసి. ఎక్కువ రిలేషన్షిప్లో ఎట్లా అంటే దగ్గర అయ్యే వరకు ఫ్రిక్షన్స్ ఉంటుందన్నమాట. కోపానికి వస్తారు, మళ్ళీ హ్యాపీగా ఉంటారు, అన్నీ ఉంటారు. అదే చెప్పినాను కదా, ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉంటుంది అనమాట. మనం దీనే నెగటివ్ పాయింట్స్నే తీసుకొని పెద్దగా చేసే వరకు అది ఇంకా పెద్దగా అవుతుంది. పిల్లల ముందు ఏం ఫైటింగ్ చేయరు. పిల్లల ముందు చేసుకున్నాను అంటే అఫ్ కోర్స్ అవాయిడ్ చేయాలి. ఒక్కొక్కసారి సందర్భంలో అవాయిడ్ కాదు, పిల్లలు ఇంటర్ఫియర్ కావద్దు అని అనాలి. అంటే ఇప్పుడు నేను అన్నాను కదా, మా అమ్మ ఎక్కువ మీరు ఇంటర్ఫియర్ కాకండి, నేను చూసుకుంటా కదా, నాకు తెలుసు అనేది అనమాట. సో ఆ బ్యాలెన్స్ రావాలి పేరెంట్స్కు. కొంతమంది కిడ్స్ మ్యామ్ అంటే వాళ్ళ ఇంట్లో కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇది చూసి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. మా ఇంట్లో కూడా ఇలా ఉంటే బాగుండు మా పేరెంట్స్ అన్న ఒక ఫీలింగ్. కంపారిజన్స్ ఎక్కడ రావద్దు అని అంటున్నాను. అంటే మరి వీళ్ళ ఇంట్లో అంత హెల్దీ వెదర్ లేదు కదా. లేదు, అట్లా ఏం లేదు. ఎక్కడనో ఒక దగ్గర హెల్దీగా ఉండొచ్చు, వాళ్ళకి లేనిది మనకు ఉండొచ్చు. అది మనం చూస్తలేం, అది ఎక్కడ ప్రతి దగ్గర ఉంటది. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ 80s 90s వరకు వాళ్ళు ఒకవేళ సిచ్యువేషన్ ఏదన్నా ఉన్నా ఓకే పేరెంట్స్కి ఈ విషయంలో గొడవ అవుతుంది అని వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉండి అర్థం చేసుకునేవాళ్ళు పేరెంట్స్ని. బట్ ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా అయిందంటే వెంటనే సోషల్ మీడియాలో పెట్టడం, ఇలా ఉంది మాకు, ఇలా సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, మేము ఎలా కూల్గా ఉంటాము అని. వాళ్ళ ప్రాబ్లం ఏంటో వీళ్ళకి తెలియదు కదా. సో అది వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు జెన్జీ కిడ్స్? పేరెంట్స్ గురించి అర్థం చేసుకుంటలేరు, పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకుంటలేరు అంతే. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ డెవలపింగ్ కదా, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇది వరకు 9 to 5 ఉండేదన్నమాట. పొద్దున్న 9 o'clock పోతే మళ్ళీ 5 o'clock వచ్చేది అనేది. ఇప్పుడు చదువు కూడా అట్లా లేదు. ఒక్కొక్కసారి పార్ట్ టైం అని ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా క్లాసెస్ అని ఉంటుంది. వాళ్ళే కూడా తయారు చేసేసారు కదా పిల్లల్ని. స్కూల్కి పంపించేసి స్కూల్ నుంచి వచ్చేస్తున్నారా ఇంటికి, మళ్ళీ ఇంకొక దగ్గర పంపిస్తున్నారు కదా. ఇట్ ఇస్ అ సర్కిల్ అనమాట. వాట్ ఎవర్ వి డూ విల్ కమ్ బ్యాక్ టు అస్ అన్నట్టే అది ఉంటుంది. మనం చేస్తాం, మళ్ళీ పో గేమ్స్కి పో, దీనికి పో, దానికి పో, ట్యూషన్కి పో అనేసి ఇంట్లోనే ఉంటలేరు వాళ్ళు. మళ్ళీ తర్వాత మనం పెద్దగా అయినాక మాత్రం ఇంట్లో ఉంటలేరు, ఫ్రెండ్స్ అని పోతున్నారు, ఇటు పోతున్నారు, అటు పోతున్నారు అని అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇలా చేశారని అక్కడ వాళ్ళు అలా చేయడం ఆటోమేటిక్గా అట్లా అయిపోతుందమ్మా, అట్లా అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో అట్మాస్ఫియర్ వాళ్ళకి డజన్ సోక్ కదా. మనం ఎంత ఇస్తామో వాళ్ళు కూడా వాళ్ళు ఇవ్వలేకపోయినా కానీ ఇస్తారు, డెఫినెట్ ఇస్తారు. పేరెంటింగ్లో మోస్ట్ డిఫికల్ట్ పీరియడ్ అంటే వాళ్ళ టీనేజ్ మ్యామ్. సో ఆ టైంలో వాళ్ళకి పేరెంట్స్ ఏం చెప్పినా కానీ పిల్లలకి విలన్స్ లాగా అనిపిస్తారు. ఆ టైంలో వాళ్ళకి క్విక్ డిసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియదు. సో మనం వీళ్ళైనంత వరకు వాళ్ళకి స్టోరీస్ చెప్పడమో పెట్టడమో లేదా బయట తీసుకొని మళ్ళీ ఈవెన్ ఇఫ్ దే ఆర్ టీనేజర్స్ వాళ్ళకి మనం ఎక్కువ టైం ఇచ్చినామని అంటే కొంచెం మార్పులు తేవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ దియర్ హ్యాండ్స్. మనం చిన్నప్పుడు చేసేదే కరెక్ట్గా మనం చేసేసి ఇంకా వదిలేసేయాలి. తర్వాత నేను అదే ద లైట్ పాసింగ్ త్రూ ద ప్రిజమ్ అనమాట. రిఫ్లెక్షన్ ఉంటుంది, రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయినప్పుడు యూ గో త్రూ దట్ ప్రిజమ్ కదా ఆఫ్ లెర్నింగ్, ఎన్వైరన్మెంట్, ఫ్రెండ్షిప్ అన్నీ అవుతుంది. తర్వాత యూ రిఫ్రాక్ట్ యాజ్ అ క్యారెక్టర్. ఇక్కడ ప్రిజంలో ఏమేమి అవుతుందో అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. అంత ప్యూర్ లైట్ కూడా విల్ డెఫినెట్లీ టేక్ అ టర్న్, అంతే కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ప్యూర్గా ఎంత పెంచినా కానీ ఎన్వైరన్మెంట్, సరౌండింగ్స్, ఆల్ దట్ మ్యాటర్స్ అన్నమాట. ఈ విషయంలో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా యంగ్స్టర్స్ పేరెంట్స్ ముందు ఎలా గైడ్ చేస్తారో ఫ్లోలో పాపం వాళ్ళకి అలాగే చెప్పేస్తూ ఉంటారు. వచ్చిన అమ్మాయి ఆర్ అబ్బాయికి ఎందుకో ఆ లవ్ అర్థం కాదు వాళ్ళకి.
ఒక లెవెల్కి పోయినాక మనం దూరం అయిపోవాలి కొంచెం, అంటే ఎక్కువ దూరం అంటే వెళ్ళిపోవాలని కాదు, ఇంటర్ఫియర్ కావద్దు, వాళ్ళు మన మీద డిపెండ్ కావద్దు, వాళ్ళ లైఫ్ వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలి. ఎక్కువ మనం కూడా ఏమైందిరా అట్లా అని అంటే చెప్తారు మనకు, మళ్ళీ మనం దానికి ఒక సలహానో ఏదో ఒకటి చెప్తాం మనం. దట్ ఈస్ అక్కడనే తప్పులు అవుతున్నాయి. వాళ్ళని కామ్ చేసి ఓకే కొంచెం టైం తీసుకో, ఓకే గో అహెడ్, చూద్దాం ఎట్లా అవుతుంది చూద్దాం, నువ్వు డిసైడ్ చేసుకో, వాట్ ఎవర్ ఇస్ గుడ్ ఫర్ యూ యూ డిసైడ్ అని చెప్పేసేయాలి అంతే. నువ్వు చెప్పినావు కదా అందుకని ఇట్లా చేసినానని అంటారు తర్వాత ఏదైనా అయితే. అసలు మిస్ అవ్వకూడని పేరెంటింగ్లో అసలు మిస్ అవ్వకూడని గోల్డెన్ రూల్ ఏంటి? ఎనీ జనరేషన్ అంటే రిలేషన్షిప్ ఇస్ అ వండర్ఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అంటే మనం ఎవరిని పడితే వాళ్ళని అంకుల్ ఆంటీ అని మామ నాన్న అని అనం కదా. అవును. సో అది ఆల్రెడీ మనకు దేవుడిచ్చిన వరం అనమాట. డిఫరెన్సెస్ చాలా ఉంటాయి ఎవరైనా కానీ, చాలా ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా ఫ్యామిలీలో చాలా డిఫరెన్సెస్ ఉంటుంది, లేదనేది కాదు. కానీ నా డిఫరెన్సెస్ని తీసి నేను తరుణ్కు చెప్తే వాడు దూరం చేసుకుంటాడు. వాడి దగ్గర నుంచే నేను ఒకటి నేర్చుకున్నాను. ఒకసారి 8th క్లాస్లో వాడు ఉన్నప్పుడు స్కూటీలో పోయేటప్పుడు నేను, చూడరా ఎట్లా అన్నారా, ఇట్లా చేసినారు చూడరా అట్లా అంటే, అమ్మ నీ అభిప్రాయం తీసుకొని వచ్చి నా మైండ్ని నువ్వు పాడు చేయకు, నాతో వాళ్ళు బాగున్నారు. వండర్ఫుల్లీ ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. ఐ వుడ్ లైక్ టు టెల్ దిస్. మా అమ్మ ఒక్కటి చెప్పినాను, అంటే మా పెళ్ళి అయిన కొత్తలో వచ్చినప్పుడు నాకు మా పేరెంట్స్ కూడా రాలేదు. అంటే మాకు వరంగల్ కదా, అక్కడ కాదు సంసారం, నాది హైదరాబాద్లో. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఆల్ ది థింగ్స్ ఇక్కడనే ఇల్లు తీసుకున్నాం, ఇక్కడ ఉంటాం అనమాట. అప్పుడు మా పేరెంట్స్ కూడా రాలేదు, సెట్ చేసేదానికో దేనికో వాళ్ళు రాలేదు, మా అత్తగారు వాళ్ళు రాలేదు అనమాట. వేరే వాళ్ళు ఉన్నారు. దే వర్ నైస్ టు హిమ్. ఇప్పుడు ఈయన వచ్చి జాబ్ రిజైన్ చేసేసి అండ్ హీ హ్యాడ్ అదర్ థింగ్స్ హ్యాబిట్స్, అవన్నీ ఏదో కొంచెం అక్కడక్కడ అప్పులు తీసుకునేది చేసేదాన్ని ఉండేదన్నమాట. అవి చాలా రిఫ్లెక్ట్ అయినాయి. నేను పెళ్ళి అయిన కొత్తలో నాకు చాలా ఇన్సిడెంట్స్ ఉండే అనమాట, బాధలు ఉండే. సో ఒకసారి ఇట్ వాజ్ వెరీ డిప్రెసింగ్ ఒకటి. అయితే ఒక ఇన్సిడెంట్ అయింది అనమాట. అప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు ఇంట్లో, అప్పుడు నా దగ్గరకు వచ్చి ఉన్నారు. మా అమ్మ పోయేటప్పుడు ఒకటే చెప్పింది, 10 మంచిది చేసిన 10 మంచిది చేసినప్పుడు ఒకటే తప్పు చేసిన వాళ్ళని మనం ఓహో అని మెచ్చుకుంటాం. 10 చెడు చేసిన వాళ్ళు ఒక్క మంచిది చేసినా కానీ అది కూడా గుర్తుపెట్టుకో అనేది. సో మేము ఎవ్వరం లేరు, మేము మీరు ఇల్లు ఇక్కడ కాపురం పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేసినారు ఆ టైంకు. సో థింక్ ఆఫ్ దట్. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చినారు, దేనికి వచ్చినారో అనేది కాదు, వాళ్ళు ఉండే మీతోటి, నీకు తోడుగా ఉండి నీకు అన్నీ చేసినారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గీతా మ్యామ్ చెప్పినవన్నీ విన్నారు కదండి. మీకు తెలియదని కాదు, అంటే మాకు తెలియదా మీరు చెప్తేనే నేర్చుకుంటామా అని అలా కాకుండా ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలన్న ఒక మంచి ఒపీనియన్తోనే మ్యామ్ అన్నీ చెప్తూ ఉన్నారు. ఏ వర్గానికి చెందిన వాళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్తున్నారు. మీరు వినండి అని మేము ఫోర్స్ చేయట్లేదు, విని కొంచెమైనా తెలుసుకుంటారని అంతే. ఎనీ జనరేషన్ అందరు పిల్లల్ని ఎంత అర్థం చేసుకోవాలి, పేరెంటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, సో అవన్నీ చెప్పారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా థ్యాంక్ యూ మహా. ఇది నా ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పిన, అంటే ఇట్ మే బి అప్లికబుల్ టు యూ, ఇట్ మే నాట్ బి అప్లికబుల్. సో ఎవరు ఏది అఫెండ్ కావద్దు. ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూ, మీకు ఏదైనా మార్పులు వస్తే ఇన్స్పైర్ అయితే చేయండి, లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ టు యూ ప్లీజ్ డోంట్ బ్లేమ్ మీ, గో అహెడ్. అందుకే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు అని చెప్పాను. అందుకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.